చెప్పండి సార్. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్కి లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ పటేల్గూడ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటున్నది. ఈ హాస్టల్లో ఒక హాస్టల్ ఓనర్ అయిన మహేశ్వర్ అనే అతను హిడెన్ కెమెరా పెట్టాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఉమెన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు సోమేశ్వరి మేడం వెళ్ళి లేడీస్ హాస్టల్లో వెరిఫై చేసినారు. దాంట్లో ఇది ఒక హిడెన్ కెమెరా దొరికింది. ఇది ఏంటంటే ఛార్జింగ్ అడాప్టరు, దీంతో యూఎస్బి పోర్ట్ తోటి ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒక కెమెరా ఉంది. ఈ కెమెరాతో పాటు దీంట్లో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది. ఈ కార్డులో మనం ప్లగ్కి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి ఇది రికార్డ్ అవుతుంటుంది. ఇలాంటి దీంట్లో మెమరీలో రికార్డ్ అయిన తర్వాత ఈ మెమరీ కార్డ్ని మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వేసుకొని ఆ రోజు ఏం రికార్డ్ అయిందనేది చూసుకోవచ్చు. ఇలాంటి దీన్ని పిల్లలు వాళ్ళ హాస్టల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్టల్ ఇది. దీని మీద విచారిస్తే ఆ మహేశ్వర్ అనే అతను తనే అమెజాన్లో బుక్ చేసి తెప్పించినట్టుగా తెలిసింది. దీని మీద హాస్టల్ స్టూడెంట్ ఒక ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేసాము. అతన్ని విచారిస్తున్నాం. ఇప్పుడు నార్మల్గా హాస్టల్ రూమ్లో దొరికింది. అప్పటికి ఏం రికార్డ్ అవ్వలేదు. 2 మెమరీ కార్డ్స్ దొరికినాయి. అది కూడా వెరిఫై చేసాము. యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం రికార్డ్ అవ్వలేదు. అంటే విద్యార్థులు అయితే ఎలా గుర్తించారు సార్? అది వాళ్ళకి డౌట్ వచ్చింది. అంటే వాళ్ళది కానీ అడాప్టర్ ఈ రూమ్లో ఎందుకు ఉంది అని చెప్పి చెక్ చేసినారు. చెక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయింది. వాళ్ళు ఇంకొంచెం డీప్గా వెరిఫై చేస్తే ఇందులో కెమెరా ఉన్నట్టు ఐడెంటిఫై చేసినారు. ఫోన్ యాప్ ద్వారా గుర్తించామని చెప్పి విద్యార్థులు తెలిపారు. ఫోన్ యాప్ అనేది పర్టికులర్గా ఎక్కడైనా హిడెన్ కెమెరా ఉంటే ఆ ప్లేస్కి వెళ్తే ఆటోమేటిక్గా అది ఫైండ్ అవుట్ చేస్తుంది. దాంతో మిగిలిన హాస్టల్లో ఉన్న రూమ్స్ అన్ని వెరిఫై చేసినారు. అట్లాంటిది ఏం లేదు. ఇది పెట్టినప్పుడు ఆ ఫోన్ యాప్ ఐడెంటిఫై చేసింది అంతే తప్ప దాంతో దీన్ని ఐడెంటిఫై చేయలేదు. ఇతను లోకల్ అమీన్పూర్ లోని కిష్టారెడ్డిపేట విలేజ్ అతను ఓన్ విల్లా అది. దాంట్లోనే ఎల్ఎంకి కాలేజీ ఆపోజిట్లో ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీ. దాంట్లో ఉండే ఉమెన్ ఈ బీటెక్ స్టూడెంట్స్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంటాడు. తను ప్రైవేట్ హాస్టల్ ఇది. లాస్ట్ 4 years నుంచి రన్ చేస్తున్నాడు.